మహావిష్ణువుకి మొత్తం 10 అవతారాలు. 10 అవతారాల్లో రెండవ అవతారం కూర్మావతారం. కూర్మావతారం ప్రపంచంలోనే శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో ఉన్న ఒకే ఒక్క దేవాలయం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మలో ఉంది. అసలు శ్రీకూర్మంలోనే శ్రీ మహావిష్ణువు ఇక్కడ ఎందుకు కూర్మావతారం ఎత్తారు, అసలు ఈ ఆలయ విశిష్టత ఏంటి, కూర్మావతారం ఎత్తడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనతో పాటు వివరించడానికి ఆలయ అర్చకులు దాసు గారు ఉన్నారు. స్వామి, శ్రీ మహావిష్ణువు ఇక్కడ కూర్మావతారం ఎత్తారు కదా, అసలు ఆ విశిష్టత ఏంటి? శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలలో రెండవ అవతారం కూర్మావతారం. మత్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ అని 10 అవతారాలు. ఈ 10 అవతారాలలో మీరు అడిగినటువంటి శ్రీకూర్మ అవతారం ఈ క్షేత్రంలో ఆవిర్భవించడానికి గల కారణాన్ని, అలాగే వెలిసిన భగవానుడు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ అవతరించడానికి గల కారణాన్ని, ఈ క్షేత్ర మహాత్మ్యం స్థల పురాణాన్ని వేదవ్యాసుడు అందించినటువంటి పద్మపురాణంలో శ్వేతగిరి మహాత్మ్యం అనే భాగంలో తెలియజేయడం జరిగింది. మనం ఇప్పుడు సేవిస్తున్నటువంటి, చూస్తున్నటువంటి, దర్శిస్తున్నటువంటి ఈ క్షేత్ర పరిసర ప్రాంతం యావత్తు నిర్మాణానికి పూర్వం శ్వేతాద్రి అని ఒక పర్వత ప్రాంతం, అరణ్య ప్రాంతంతో ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించే రాజుగారి పేరు శ్వేతరాజు. ఆ శ్వేతరాజు ఉండేటువంటి కోట ఇక్కడికి చేరువలో శాలిహుండంగా పిలువబడుతున్నటువంటి పర్వతం పైన పూర్వం రాజావారు ఉండేటువంటి కోట. అక్కడికి చేరువలో వనిత మండలము అని ఒక గ్రామం ఉంది. కేవలం స్త్రీలు మాత్రమే సంచరిస్తారు. ఆ రాజ్యంలో ఉండేటువంటి మహిళామ తల్లులు ఎక్కువ రోజుల పాటు వ్రతాలు, నోములు, దీక్షలు ఇత్యాది ఏమైనా భగవత్ ఉపాసన చేయాలి అనుకుంటే ఆ గ్రామానికి వెళ్ళి వారు సంకల్పించినటువంటి ఆయా పూజా కార్యక్రమం, దీక్ష పూర్తయినంత వరకు అక్కడ ఉండి పూర్తయిన తర్వాత వారి వారి స్వస్థలాలకు వెళ్ళడం ప్రాంత నియమం. శ్వేత చక్రవర్తి భార్య పేరు విష్ణుప్రియ. చాలా అందగత్తె, విష్ణు భక్తురాలు, మహాపతివ్రత. వారి రాజ్యంలో కొన్ని సంవత్సరాలుగా సరైనటువంటి వర్షాలు కురియక క్షామం ఏర్పడుతోంది, అనావృష్టి ఏర్పడుతోంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొన్ని యాగాలు చేస్తే అరకొర వర్షాలు పడ్డాయి. సంపూర్ణమైనటువంటి వర్షాలు ఎక్కడా లేవు. ఏ రకమైనటువంటి శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి భగవద్ ఆరాధన చేస్తే శాశ్వతంగా రాజ్యంలో కరువు అనేది లేకుండా, క్షామం అనేటువంటిది ఏర్పడకుండా సకాలంలో వర్షాలు కురిసి సాగునీటికి తాగునీటికి ఎటువంటి అవస్థలు లేకుండా సస్యశ్యామలంగా ఉంటుందో అటువంటి భగవద్ ఉపాసన నాకు అనుగ్రహించండి అని మాతృహృదయంతో శ్వేతరాజు యొక్క భార్య అయిన విష్ణుప్రియ గురువు దగ్గరికి వెళ్ళి ఆచార్యుణ్ణి ప్రార్థన చేస్తుంది. అమ్మా, నువ్వు లోకక్షేమాన్ని కోరి అడిగావు. శాస్త్ర ప్రతిపాదితమైనటువంటి ఏకాదశి వ్రతాన్ని నీకు చెప్తున్నాను. ఏకభుక్తం భూషయనం బ్రహ్మచర్యం, ఒక పూటే సాపాటు చేయాలి. అలాగే భూమి మీద పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. ఇది వ్రత నియమం అని చెప్పగానే వెంటనే వనిత మండలం గ్రామానికి వెళ్ళి ఏకాదశి వ్రతాన్ని ఆరంభిస్తూ ఉంటుంది విష్ణుప్రియ. అక్కడ పురుషులకు ప్రవేశ అనుమతి లేదు. 9 రోజుల దీక్షలో 7 దినాలు పూర్తవుతాయి. 8వ రోజు నాడు చక్రవర్తి ఎటువంటి వర్తమానాన్ని ఇవ్వకుండా, ఒక రాజు రాణిని కలుసుకోవాలంటే క్షత్రియ సాంప్రదాయంలో ముందుగా అనుమతి తీసుకొని వెళ్ళాలి. కానీ ఏ అనుమతి తీసుకోకుండా భార్య విరహాన్ని తాడలేక చక్రవర్తి భార్యాకామమోహితుడై, భార్యా వాంఛితుడై వ్రతదీక్షలో ఉండేటువంటి విష్ణుప్రియ ఉండేటువంటి మందిరానికి వెళతాడు. భర్తగారు రాగానే మహాపతివ్రత కనుక తను ఉన్న పూజా మందిరానికి కాకుండా బాగా దూరంలో ఉండే ఓ అతిథి మందిరానికి తీసుకువెళ్ళి అక్కడ ఆతిథ్యాన్ని ఇచ్చి పూజా మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. విష్ణుప్రియ శ్రీ మహావిష్ణువు యొక్క 2 పాదాలని 2 చేతులతో పట్టుకొని శరణాగతి చేస్తుంది. నేను ఈ సమయంలో భర్త కోరికను అంగీకరిస్తే వ్రతభంగం జరుగుతుంది, కాదు అని తిరస్కరిస్తే పాతివ్రత్య ధర్మానికే కళంకం. ధర్మబద్ధమైనటువంటి భర్త కోరికను తిరస్కరించేటువంటి దోషం నాకు కలుగుతుంది. కనుక ఈ సంకట స్థితి నుండి నన్ను బయటపెట్టు. ప్రజలకు, బిడ్డలాంటి యొక్క ప్రజల అవస్థలను నేను చూడలేకపోతున్నాను. వ్రతం నిర్విఘ్నంగా జరగాలి, నీ అనుగ్రహం వల్ల సకాలంలో వర్షాలు కురియాలి అని శరణాగతి చేయగానే భగవానుడు అనుగ్రహించి ఈమె ఉండేటువంటి పూజా మందిరానికి, చక్రవర్తి గారు ఆతిథ్యం తీసుకున్నటువంటి అతిథి మందిరానికి మధ్యగల ప్రాంతంలో ఎక్కడో ఓ వెదురు పొదలోంచి భగవద్ అనుగ్రహం చేత
ఓ గంగా ప్రవాహాన్ని అవతరింపజేస్తాడు పరమాత్మ. గంగమ్మ ఎలా వస్తుంది? నీటి ప్రవాహం ప్రారంభంలో వెదురు పొదలోంచి పిల్లకాలవలా వస్తుంది, పెద్ద కాలవగా నదీ రూపాన్ని దాల్చుతుంది. చక్రవర్తిగా అర్థం కాదు ఏం జరుగుతోందో. చీకట్లు కమ్ముకున్నాయి, సూర్యుడు అస్తమించాడు, ఎవరెక్కడున్నారో తెలియదు. ప్రాణభీతితో తన కొద్ది పరివారంతో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి గురువుగారి ఆశ్రమానికి పరుగున వెళతాడు. ఆచార్యవర్య, నా భార్య ఏమైపోయింది, ప్రజలు ఏమైపోయారు, ఆస్తి నష్టం ఏమిటి, ఇదంతా ఏమిటి వైపరీత్యం, నీటి అసలు వర్షాలే లేని సమయంలో ఉప్పెనలాంటి గంగా ప్రవాహం ఎట్లా వచ్చిందని విచారణ చేస్తే గురువు తనకు ఉండేటువంటి దివ్య చక్షులతో దివ్య దృష్టితో ఇలా చెప్తాడు, నీ భార్య జ్ఞానవంతురాలయ్యా, తక్కువ సమయంలో విష్ణువు యొక్క అనుగ్రహాన్ని నదీ రూపంలో పొందగలిగింది. ఆమె ఏ రీతిగా అయితే భగవద్ అనుగ్రహాన్ని పొందగలిగిందో అట్లాగే నీవు స్వామి కృపను పొందు. ఇంకా కోరికలు, సుఖాలు, సంపదలు, భోగాలు విడిచిపెట్టి మోక్షార్థి అయి నువ్వు తపస్సు ఆచరించని జ్ఞానబోధ చేస్తాడు. ప్రభావితుడైనటువంటి చక్రవర్తి నది ఒడ్డు తపస్సు చేస్తాడు. మీరు ఆ పేరు వినే ఉంటారు. ఈ శ్రీకాకుళం జిల్లాలో పెద్ద నది వంశధార. వంశధార అంటే ఏమిటి? వంశము అంటే వెదురు పొద. ఆ వెదురులోంచి వచ్చిన నీటి ధార కనుక వంశధార అయింది. అయితే గంగా ప్రవాహం చూసి భయపడినటువంటి చక్రవర్తి గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది తన భార్య బాధిరిగా తాను భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని నది ఒడ్డున తపస్సును ఆరంభిస్తాడు భగవద్ అనుగ్రహం కోసం. ఆచరణ క్రమంలో అన్నపానీయాలు మానేయడం చేత శారీరకమైనటువంటి చైతన్యాన్ని కోల్పోతాడు. ఇప్పుడు నారద భగవానుడు వచ్చి మూర్చబోయినటువంటి చక్రవర్తికి లేవనెత్తి చైతన్యపరిచి తన వెంట తీసుకొని ఈ పర్వత ప్రాంతానికి వస్తాడు. అప్పటికి శ్రీకూర్మ దేవాలయ పరిసర ప్రాంతం యావత్తు శ్వేతాద్రి అని ఒక పర్వత ప్రాంతం. శ్వేతాద్రి అంటే ఏమిటి? తెల్లటి మట్టితో ఉన్నటువంటి ఒక పర్వత గుట్ట శ్వేతాద్రి. ఇక్కడ ఒక ఇతివృత్తం కూడా పెద్దలు చెప్తారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతుని చేత మృత్తికాఖండములు అంటే మట్టి పిల్లలు, తెల్లటి మట్టి పిల్లలని 4 చోట్ల వేయమని ఇచ్చారుట. ఎక్కడెక్కడ వేయమన్నారు? శ్రీరంగే వెంకటాచలం, శ్రీకూర్మే యాదవాచలవుని 4 క్షేత్రాల్లో వేయమన్నారుట. శ్రీరంగంలోని, అలాగే వెంకటాచల క్షేత్రంలోని, శ్రీకూర్మే యాదవాచలం, శ్రీకూర్మంలోని మళ్ళీ యాదవాచలం అంటే తిరునారాయణపురం మేల్కోట క్షేత్రంలో కూడా అలా సమర్పణ చేయించేరు శ్రీ మహావిష్ణువు అని చెప్తారు. ఇటువంటి శ్వేతాద్రి పర్వతం విష్ణు మహత్యము సంతరించిన ప్రాంతం, విష్ణువుకు ఇష్టమైన ప్రాంతం. భగవన్నామాన్ని 1,00,000 సార్లు జపిస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో ఈ ప్రాంతంలో ఇక్కడ భగవన్నామాన్ని ఒకసారి జపిస్తే కొన్ని లక్షల సార్లు జపించిన దానితో సమానమైనటువంటి విష్ణు మహత్యం సంతరించిన ప్రాంతాన్ని నీకు చూపిస్తాను రావయ్యా అని ఈ ప్రాంతాన్ని చూపిస్తూ దీని చుట్టూ ఉండేటువంటి 8 తీర్థములు ఉన్నాయి. వాటి పేరు అష్టతీర్థములు, పుష్కరిణులు, 8 లేక్స్. నారదంజ సుధాగుండం చక్రతీర్థం చ మాధవం కౌటిల్యం వక్రతీర్థం చ నారసింహం మహోదధి. నారద తీర్థం, సుధాగుండ తీర్థం. 3వది చక్రతీర్థం, 4 మాధవ తీర్థం, 5 కౌటిల్య తీర్థం, 6 వక్రతీర్థం, 7 నారసింహ తీర్థం, 8వది మహోదధి. శ్రీ మహావిష్ణువు యొక్క మూలమంత్రమైన అష్టాక్షరీ మంత్రం. 8 అక్షర బీజ సంపుటి కలిగిన 8 కోనేరులు ఉండడం చేత విష్ణు మహాత్మ్యం సంతరించింది. ఈ తీర్థాలకు కూడా పుష్కరాల మాదిరిగానే ఒక 20 ఏళ్లకో 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఒక యోగం పడుతుంది. మాఘే మకరకే భానుయుక్తాష్టమి సార్పాశ రవియుక్తాచ కోటీందు గ్రహ సన్నివాహ అని ఒక కారిక. ఏమిటి? మాఘమాసంలో మకరంలో రవి ఉండాలి, అలాగే అష్టమి భానువారమై ఉండాలి, పౌర్ణమి చివరి రోజు పౌర్ణమి ఆదివారం ఆశ్లేష నక్షత్రంతో కూడుకొని ఉంటే ఆ యొక్క 8 దినాలకి కూడా అష్టతీర్థయోగం అని పేరు. ఆ సమయంలో పుష్కరాల మాదిరిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీర్థంలో స్నానం చేస్తారు. ఏ 30 ఏళ్లకో 40 ఏళ్లకో ఇది తటస్థిస్తుంది. అటువంటి 8 తీర్థాల వద్ద తపస్సు చేయమని చెప్పగా నారదుడు చెప్పిన కూర్మ మంత్రంతో తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలయా, ఎందుకు ఇట్లా తపస్సు చేస్తున్నావు? అయ్యా, తెలియక అజ్ఞానంలో నేను ఏదో అపరాధం చేశాను, ఆ అపరాధాన్ని మన్నించి నాకు మోక్షాన్ని ఇవ్వండి. నా దేశంలో ఉండేటువంటి భక్తులే కాకుండా యావత్ భక్తకోటి ఆరాధించే నీ దివ్యమంగళమైనటువంటి స్వరూపం ఒక అక్షామూర్తిగా అవతరించాలి. నువ్వు ఒక ఐడిల్ ఫామ్లో మేనిఫెస్ట్ అవ్వాలి. ఏ రూపాన్ని పోలి ఉండాలి, ఏ దైవం కావాలి అని శ్రీ మహావిష్ణువు అడిగితే కూర్మరూపం ఇదం జాయే శంఖచక్ర శరీరణం, తాబేలాకృతిలో అవతరించాలి అని శ్వేతరాజు కూర్మ అవతార ఎంపిక చేసుకుంటాడు. ఏమండి, మత్స్య వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ అని ఇన్ని అవతారాలు ఉంటుండగా తాబేల అవతారాన్ని ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అంటే తపస్సు చేసే ముందు నారద భగవానుని చేత కూర్మ మంత్రోపదేశం
ఉపదేశింపబడ్డారు శ్వేతరాజు. ఏమండి, నారద మహర్షి కూర్మ మంత్రం ఏమైనా చెప్పాలా? 7 కోట్ల మంత్రాలు ఇంకో మంత్రం లేదా? ఆనాడు పాలసముద్రాన్ని దేవతలు దానవులు అమృతం కోసం మందర పర్వతాన్ని కవంగా పెట్టి చిలుగుచునేటప్పుడు కవంగా ఉపయోగించినటువంటి మందర పర్వత అడుగు భాగాన ఆధారపీఠంగా వెలిసినటువంటి తాబేలు అవతార స్వరూపాన్ని కూర్మ అవతారాన్ని నాటి సందర్భంలో ఇటు దేవతలు అటు దానవులు ఎవ్వరూ చూడలేదు. కనుక ఇక్కడ వెలియాలి అనేటువంటి దేవతల ప్రార్థన మేరకు స్వామి ఇక్కడ వెలిశారు అని పద్మపురాణ గాథ. స్వామిని దర్శించిన, అర్చించిన, అభిషేకించిన ఈ స్థల పురాణ కథ శ్రవణం వల్ల కూడా శనిదోషంతో ఉండే జాతకుడికి మంచి ఉపశమనం కలుగుతుంది అని మహర్షుల సూక్తి. అంతేకాకుండా భగవద్ రామానుజుల యొక్క అభిమాన క్షేత్రములు 16 క్షేత్రాలలో శ్రీకూర్మ క్షేత్రం ఒకటి. అందుకే భగవద్ రామానుజుల వారు భగవద్ అనుగ్రహాన్ని పొంది వెనుక భాగంలో 2వ దిగ్విజయ స్తంభాన్ని నాటారు. తర్వాత అది రెండవ ధ్వజస్తంభంగా పరిగణింపబడుతోంది. ఆదిశంకరాచార్యుల వారు వచ్చి సుదర్శనమనే సాలగ్రామాన్ని స్వామి తోక భాగంలో సమర్పణ చేశారు. అలాగే నరహర తీర్థులని మాత్వ సాంప్రదాయానికి చెందినటువంటి ఆచార్య పురుషులు రామ, లక్ష్మణ, సీతమ్మ అనే ఉత్సవమూర్తుల్ని కటాక్షించారు. 7వ శతాబ్దానికి ఈ ఆలయం ఉంది అని చెప్తారు. ఎవరి కాలంలో నిర్మితమైంది అనే విషయం చరిత్రకారులు అందగనటువంటి ప్రశ్న. ఈ ఆలయ తిరుచుట్టు మండపాన్ని చుట్టూ కూడా ఒక 84 స్తంభాలతో కూడుకుని ఉంది. ఒక స్తంభం మాదిరిగా మిగతా స్తంభాలు ఏవి పోలిక ఉండవు. ప్రతి స్తంభం తన వ్యక్తిగతమైనటువంటి సౌందర్యాన్ని కలిగి ఉంటుంది. ఇది ఒక గొప్ప విశేషం. ఏ రాజులు వచ్చారు, ఏ వైభవమైనటువంటి కార్యక్రమాలు పెద్దలు ఇక్కడ చేశారు అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాలని, ఏ కానుకలు సమర్పించారు అనేటువంటి విషయాలని ఇక్కడ శాసనాలలో పొందుపరచడం జరిగింది. శ్రీపాంచరాత్రాగమానుసారంగా నిత్య నైమిత్తిక విశేషోత్సవాది ప్రాయశ్చిత్త కార్యక్రమాలన్నీ కూడా ఆ పాంచరాత్రాగమానుసారంగా శ్రీ విష్ణుపాత్మక పింజల సంహితోక్త ప్రకారంగా వైదిక కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎదురుగా ఉండేటువంటి పుష్కరిణిలో ఇదంతా కూడా తెల్లమట్టితో ఉంటుంది. దాన్ని సుధాకుండమని పుష్కరిణికి పేరు. ఇంకో విశేషం, కాశీక్షేత్రం మాదిరిగా చనిపోయినటువంటి వారి యొక్క ఉత్తమగతులు, చనిపోయినటువంటి పితృదేవతలకు ఉత్తమగతి ప్రాప్తించాలి అనంటే కాశీ గంగానదిలో ఎలా అయితే అస్థికలు సంచయనం చేస్తారో, నిమజ్జనం చేస్తారో, ఆ మాదిరిగా ఈ క్షేత్రంలో పుష్కరిణిలో కూడా నిమజ్జనం చేస్తారు. వాళ్ళకు ఉత్తమగతి ప్రాప్తిస్తుందని ఈ ప్రాంతీయులందరి తాలూకా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. అందుకే ఇక్కడ పైతృక కర్మలు కూడా చేస్తారు. సర్వం శ్రీ కూర్మనాథార్పణమస్తు. భాష్యకార ప్రసన్నాయ పరమా ఆనందరూపిణి శ్వేతాచల నివాసాయ శ్రీ కూర్మనాథాయ మంగళం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క 2వ అవతారమైన శ్రీ కూర్మ అవతారం యొక్క మొత్తం విశిష్టత. ఈ ఆలయం అంటే ఇక్కడ కూర్మ అవతారం ఎప్పుడు జరిగిందనేది కూడా చాలామంది పండితులకి ఇప్పటికే తెలియదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ జరిగినట్టు కూడా అక్కడక్కడ పండితులు చెప్తున్నమాట. అయితే ఇది మాత్రం దేవాలయ నిర్మాణం మాత్రం క్రీస్తుకు పూర్వం 7వ శతాబ్దంలో నిర్మించినట్టు కూడా ఇక్కడ ఉన్న స్థల పురాణం బట్టి తెలిసింది. మొత్తమే చూస్తే ప్రపంచంలోనే శ్రీకూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణువు ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇక్కడ. నిత్యం దేశం నలుమూల నుంచి కూడా భక్తులు కూడా నిత్యం కూడా ఈ శ్రీకూర్మనాథుని దర్శించుకునేందుకు తమ ఆరాధ్యాన్ని దైవాన్ని కూడా దర్శించుకుని సకల పాపాలు పోయి పుణ్యం కూడా సంపాదించేందుకు కూడా ఇక్కడ శ్రీకూర్మనాథుని దర్శనానికి నిత్యం వస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరావు, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.